వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని టై బజార్ వేలంపాట వాయిదా. కమిషనర్ రాజు, ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ వన్నెల దాస్, లావణ్య శ్రీనివాస్, అయ్యప్ప, వైస్ చైర్మన్ షేక్ మున్నాభాయ్, కమిషనర్ రాజు అధ్యక్షన టై బజార్ వేలంపాట నిర్వహించారు. కనీసం మొత్తం వేలంపాట రూపాయలు 22.86 లక్షలుగా నిర్ణయించగా ఎవరూ ముందుకు రాకపోవడంతో వాయిదా వేశామని కమిషనర్ తెలిపారు. సంబంధించిన డీడీలు లేదా డీడీల రూపంలో ఆఫీసు కార్యాలయంలో మన వర్కింగ్ డేస్ అయినటువంటి 18, 19, 20వ తేదీలలో సాయంత్రం 5 గంటల వరకు, 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కూడా కొత్త దరఖాస్తులు ఎవరైనా వస్తే మేము స్వీకరిస్తాము. తదుపరి బహిరంగ వేలంపాట తేదీని 21వ తేదీ అనగా శుక్రవారం ఉదయం 11 గంటలకు నిర్ణయించడం జరిగింది. గతంలో బకాయిలు ఉన్నారని చెప్పేసి నా దృష్టికి వచ్చింది. అందులో ఒకరికి మన శివగారు అని చెప్పేసి ఉన్నారు. తన కోర్టు కేసు ఒకటి ఉంది. దానికి మేము కూడా రికవరీ పిటిషన్ అనేది తన సందర్భంగా ఖచ్చితంగా మేము కూడా రికవరీ పిటిషన్ ఇస్తామని చెప్పాము. మొన్నటి వరకు కూడా కోర్టుకు సెలవు ఉండడం వల్ల ఆ ప్రక్రియ అనేది సజావుగా అది మనకు జరగలేదు. ఇప్పుడు అతి త్వరలోనే మేము కూడా రికవరీ పిటిషన్ వేసి దాన్ని కూడా తీసుకుంటాము. ఈ సంవత్సరానికి సంబంధించి అంటే 23-24 సంవత్సరం సంబంధించిన బకాయిలు అయితే నేను వచ్చాక 14 లక్షలు అనేది చాలా వసూలు చేశాము. ఈ 2.5 పీరియడ్కి సంబంధించిన 5,73,000 చేంజ్ అమౌంట్ ఎవరు ఎస్ఆర్ రమేష్ గారి పేరు పైన ఉంది. తనకు మేము కలెక్టర్ గారు ఆదేశాలు తీసుకొని జూన్ 30 వరకు ఇచ్చాము. మనకు ఈ నెలలో 30 తేదీ వరకు అవకాశం ఉండడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా మేము వసూలు చేస్తాము. దానికి సంబంధించి మన దగ్గర బ్లాంక్ చెక్స్ కూడా ఉన్నాయి. ఇంతకుముందు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోలేరు, బట్ మనం మాత్రం తీసుకునే ఇచ్చాము. ఒకవేళ వాళ్ళు ఇబ్బంది పరిస్థితి ఉంటే మనం చెక్స్ డిపాజిట్ చేసేస్తాము. బౌన్స్ అయినప్పుడు తదుపరి యాక్షన్ తీసుకుంటాం. అలాగే కట్టని ఎడల రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఇంతవరకు అంటే ఇంత చూస్తున్నారు కదా, సరే అది ఒక జాప్యం అనేది ఎక్కడ లేదు కదా, ఎక్కడ ఉంది చెప్పండి. ఎక్కడ జాప్యం ఇన్ని రోజుల వరకు అంటున్నా. ఇప్పుడు 23-24 క్లోజ్ అయిపోయింది, ఇంకా జాప్యం ఎక్కడది చెప్తున్నాను. అంతకు ముందు అయితే కోర్టు నుంచి వస్తుందని చెప్పాను కదా. సో మరి అది నాకు అది కూడా నేను వచ్చాకనే పడ్డది. నేను వచ్చాకనే వేయించాను. అది కూడా నేను వచ్చాకనే చేస్తేనే కోర్టు కేసు పట్టింది. అది అంతకుముందు ఏం లేదు. అది కూడా మీరు గమనించగలరు. ఈ లాస్ట్ ఇయర్ సంబంధించిన వసూళ్ళు కూడా నేను వచ్చాక ఒత్తిడి చేస్తేనే కోర్టుకు వెళ్ళేసి వాళ్ళు అప్పీల్ చేయడం జరిగింది. ఫైల్ వేశారు తప్ప అంతకుముందు ఎలాంటి చర్యలు కూడా లేవు. ఇప్పుడు మాత్రమే మేము చర్యలు తీసుకున్నాం. ఇది చాలా క్లియర్. ఇది మీకు కూడా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరు అన్నది ఖచ్చితంగా వాస్తవం. ఇంతకుముందు జాప్యం జరిగింది. మరి ఎక్కడ జరిగింది అనేది ఇంతకుముందు ఉన్న వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. ఏ ప్రకారం వాళ్ళు చేయలేరు అనేది అది నేను చెప్పలేదు. దాన్ని రానున్న వర్షాకాలం అయితే మనము ఇది అందరికి పనికొచ్చేదే. సో తీసుకోండి. ఓకే, మన స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేస్తున్నాము. అలాగే జేసీబీ ఎక్కడన్నా మనకు లోతట్టు ప్రాంతాలు ఉన్నప్పుడు ఇమీడియట్గా ఖచ్చితంగా మన దగ్గర కొన్ని లోతట్టు ప్రాంతాలు అనేది ఐడెంటిఫై చేశాము. అది అందరూ మీకు కూడా తెలుసు. అవి ఇప్పుడు అంత యుద్ధ ప్రాతిపాదికన చేసినా కొన్నింటిని భారీ వర్షాలు వచ్చినప్పుడు మనం చేయలేము. సాధ్యమైనంత వరకు ప్రభావం తీవ్రతను తగ్గించే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాం.